రెబ్బెన మండలంలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అక్రమ ఇసుక మొరం తరలింపుతో ఇసుక మాఫియాకు కాసులు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, పంట పొలాలను సైతం వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా తోడేస్తున్నారు. అక్రమార్జనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని రాత్రింబవళ్లు తేడా లేకుండా నదీ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అక్రమ దందాను అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మండలంలోని పులికుంట, గంగాపూర్, లక్ష్మీపూర్, పాసిగం ప్రాంతాల్లో అడిగేవారు, ఆపేవారు లేక ఇసుకాసురులకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి. ట్రాక్టర్ వాళ్ళు ఖచ్చితంగా 1400ది డీడీ కట్టి ఎంఆర్ ఆఫీస్ నుంచి రాయల్టీ కట్టి 1400 ఒక ట్రిప్కి 1400 కట్టి తీసుకొని వెళ్ళాలి. సో ఒకవేళ అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? అట్లాంటి మా దృష్టిలో వస్తే మేము పట్టుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం 5000 ఫైన్ యాజ్ పర్ జియో, సెకండ్ టైం అదే బండి అదే నెంబర్తోని అదే అఫెన్స్ చేసుకుంటారు 15,000, థర్డ్ టైం అయితే ఖచ్చితంగా సీజ్ చేసి కోర్టుకి రాసేస్తాం. సో ప్రధానికి అట్లాంటివి ఉంటే ఏదైనా పట్టే లైన్ కానీ అసైన్ లైన్ కానీ మా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఎంసీతో డిమార్కేషన్ చేసి ఆ భూమికి ఏడీ మన మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళకి పంపుతాం. వాళ్ళు వచ్చి ఎన్ని క్యూబిక్ తీయవచ్చు అందులోకి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తేనే మనం తీసుకోవచ్చు. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మండలంలో ఎన్ని రిచ్లు ఏర్పాటు చేశారు? అక్కడ నుంచి ఎంత క్యూబిక్ మీటర్లు తీయాల్సిన అవసరం ఉందంట? ఇప్పుడు యాజ్ పర్ 2018ది ఉన్నది కదా, దాని ప్రకారం 7 ఉన్నాయి కాబట్టి ఇంకా అప్డేట్ ఏం లేదు. అదే